రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకి సంబంధించిన మౌలిక వసతులు సిబ్బంది నియామకంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ చర్చించారు సీఎం రేవంత్. ఇక H1B వీసా రుసుం పెంపుతో తెలంగాణకు కూడా తీవ్ర నష్టమని అన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. అమెరికాతో చర్చలు జరపడంలో మోదీ సర్కార్ విఫలమైందని ఫైర్ అయ్యారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రులు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం వంటి వివిధ అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించాలని కోరారు సీజే. సిబ్బంది నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రాధాన్యత వారీగా జిల్లాల్లో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వడ్డీ లేని రుణాల పంపిణీ ఆపేది లేదన్నారు. హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి చెక్కులు అందజేశారు. మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డుని సృష్టించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ పాలన, ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచించేవారు. మహిళలకు మనం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ప్రారంభించి ఈరోజు 50,000 సంఘాలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారంటే మీరే ఆలోచించాలి. H1B వీసా రుసుం పెంపుతో దేశానికి, తెలంగాణకు తీవ్ర నష్టమన్నారు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. అమెరికాతో చర్చలు జరపడంలో మోదీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. దౌత్యపరంగా ముందే ఎందుకు జాగ్రత్త పడలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. ఇదో ప్రధానమైన సమస్య. దీన్ని వెంటనే మరి వారి దౌత్య సంబంధాల ద్వారా పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి. ఏ విధంగానైతే మరి మీ ఆలోచన ఉంటుందో వెంటనే H1B వీసాదారులకు టెంపరరీ తాత్కాలిక మినహాయింపుపై దృష్టి సారించాలని భారతీయ ఐటీ నిపుణులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఎండోమెంట్ భూముల విషయంలో న్యాయ పోరాటం ఎందుకు సరైన రీతిలో జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. దేవుడి భూములు కాపాడుకునేలా గట్టిగా లీగల్ ఫైట్ చేయాలన్నారు. ఆలయ భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు. సెక్రటేరియట్లో ఎండోమెంట్ గవర్నమెంట్ ప్లీడర్లతో సమావేశం నిర్వహించారు మంత్రి. ప్లీడర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ భూములు కాపాడడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని నిలదీశారు మంత్రి. ఎండోమెంట్ కేసుల విషయంలో ప్రతి 6 నెలలకోసారి లాయర్లతో సమావేశమై కేసుల స్టేటస్ చెప్పాలని ఆదేశించారు. రాష్ట్రానికి సరిపడ యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వం చేసిన వినతులకు కేంద్రం స్పందించింది. ఈ నెలలో రాష్ట్రానికి మొత్తం 1.17 లక్షల మెట్రిక్ టన్నుల ఇంపోర్టెడ్ యూరియా కేటాయింపునకు కేంద్రం ఆమోదించిందని మంత్రి తుమ్మల తెలిపారు. యూరియా సరఫరా వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర సర్కార్ అన్ని చర్యలు చేపడుతోందన్నారు. ఇంతకు ముందు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి సరిపడ యూరియా అందించాలని కేంద్రాన్ని కోరారు మంత్రి తుమ్మల. ఇకపై యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒకప్పుడు అంటువ్యాధుల సమస్య ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు జీవనశైలి సమస్య ఎక్కువైందని, ఇందుకు అనుగుణంగా వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో కొత్త డయాలిసిస్ సెంటర్ల ఏర్పాటుపై ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర. రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు, డయాలిసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న
బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ బ్రోచర్ పోస్టర్లను ఆవిష్కరించారు మంత్రి కోమటిరెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై ఈ పోటీలు నిర్వహిస్తోంది ఎఫ్డీసీ. యువ కళాకారులు తమ ప్రతిభను చాటేందుకు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇది మంచి వేదిక అని తెలిపారు కోమటిరెడ్డి. షార్ట్ ఫిలిమ్స్, పాటలు రూపొందించి బహుమతులు గెలుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం చేపడుతున్న ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును అభినందించారు మంత్రి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో ఏకేవై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు, కలద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్ నగర్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. వృద్ధులకు కంటి పరీక్షలు పూర్తయ్యాక వారికి కళ్లద్దాలను అందజేశారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమానికి వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను అందజేశారు. ఏకేవై ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని మంత్రి వివేక్ కొనియాడారు. ఏకేవై ఫౌండేషన్ సభ్యులు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తుండడం గొప్ప విషయమన్నారు.